హాయ్ హలో నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. వర్షం పడుతుంది కదా ఈ మధ్య. ఇప్పుడే ఎండ వస్తుంది కొంచెము. ఈ వర్షంలో ఈ మధ్య అసలు వీడియో తీయలేదండి నేను. మిద్దె తోట వీడియో పర్వాలేదండి, ఒక రకంగా ఉన్నాయి మొక్కలైతే. అంటే వర్షం పడబట్టి కొంచెం బాగున్నాయండి. చింత చెట్టు చూడండి ఎంత పెద్దది అయిపోయిందో. చింత చెట్టు పైన క్లోబీన్స్ కాస్తాయండి. అది ఎలా మాకు కోసుకోవాలో అర్థం కాలేదు. అవి అలాగే ముదిరిపోతున్నాయి. తర్వాత వచ్చేసి ఇక్కడైతే గుమ్మడి, స్వీట్ గుమ్మడి ఒక్కటైతే నిలబడింది. ఆ పువ్వు రాలిపోయిందండి అదే గాలికి. తర్వాత వచ్చేసి బీన్ది చిక్కుడు, చిక్కుడు వస్తున్నాయి కానివ్వండి, చీమలుండి ఈ నల్ల చీమల వల్ల అబ్బా ఎంత బేజారు అయిపోతుందంటే అసలు అంత బేజారు అవుతుందండి. వంగ మొక్కలు బాగా వస్తున్నాయండి ఇప్పుడు వర్షం పడబట్టి. కొంచెం బాగా హెల్దీగా వస్తున్నాయండి వంగ మొక్కలు. తర్వాత ఇవి కొన్ని అయితే నేను ఈరోజు హార్వెస్ట్ చేశాను. వంకాయలు కొన్ని నిన్న చేశాను. తర్వాత వచ్చేసి ఇంకా ఉన్నాయండి చాలానే. ఈ మొక్కగా చూడండి ఎన్ని ఉన్నాయో. అలాగే చూపిస్తూ వస్తాను చూడండి మీకు. బీరకాయలు నిన్న హార్వెస్ట్ చేశాను. ఇంకా అక్కడక్కడ పిందెలు అయితే ఉన్నాయి. టమోటా మొక్క అండి, టమోటా మొక్క ఇది ఇప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది. తర్వాత చిన్న చిన్నగా ఫ్రూటింగ్ కూడా వస్తుంది. ఇది చెర్రీ టమాటా, ఇదైతే చెర్రీ టమాటా అండి. ఇవి గుమ్మడి, సొర అన్నీ కలిసే ఉన్నాయండి ఇక్కడ. తర్వాత ఒకటి నాకు సర్ప్రైజ్ ఏంటంటే, ఎన్నిసార్లు వేశాను నేను కానీ నాకు ఆకాకర నిలబడలేదండి. ఈసారి అయితే ఒక్క కాయ వచ్చింది చూడండి. ఆకాకర ఇందులో మేలు ఫీమేల్ రెండు ఉన్నాయండి దీంట్లో. అందుకోసము నాకు వచ్చేసింది. ఇక్కడ కూడా ఒక్క బిందు వస్తుంది. అలా ఇంక పర్వాలేదండి, ఇంకా నిలబడిపోతాయి నాకు. ఇంకా దిగులు లేదు ఆ కాకరకి. ఇంకా నెక్స్ట్ ఇయర్కి మనము ఈ రెండు లోపల బల్బ్స్ ఉంటాయి కదండి, ఈ రెండు బల్బ్స్ కానీ మనము కలెక్ట్ చేసి పెట్టుకున్నామంటే నెక్స్ట్ ఇయర్కి మనకి మళ్ళీ పనికి వస్తాయండి ఇవి. ఇంకా మనం ఏం కొనక్కర్లేదు. చాలాసార్లు వేసానండి, అయితే చాలాసార్లు వేస్తే ఇప్పుడే నాకు నిలబడిందండి. నాకు ఎరువు ఎక్కువ అయిపోతూ ఉంది. ఎక్కడ వేసేది నాకు అర్థం కావట్లేదు. చూడండి అన్నిట్లో ఇంట్లో ఏమేమి కనిపిస్తే అన్నీ తెచ్చేసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు బిర్యానీ చేసేవాళ్ళు ఉన్నారండి, మాకు తెలిసిన వాళ్ళు ఇంటి దగ్గరే. నేను వాళ్ళ దగ్గర తీసుకొస్తున్నాను రోజు. అవి ఆనియన్ పీల్స్, అల్లం వెల్లుల్లి ఈ పీల్స్ అన్నీ తీసుకొస్తున్నాను. తర్వాత కోడిగుడ్డు పక్కులు అవన్నీ తీసుకొస్తున్నాను. అవన్నీ నాకు రోజు వస్తుందండి. ఎరువు కలెక్ట్ చేసుకొని వస్తున్నాను. అవంతా ఎక్కువైపోయి నాకు ఎక్కడ వేసేయాలో అర్థం కాక అన్నిట్లో వేసి పెడుతున్నాను. చూడండి అన్నిట్లో వేసి పెడుతున్నాను. ఇందులో కూడా వేసాను. ఎండగాని వచ్చేస్తే అంతా మంచిగా అయిపోయేదండి. ఆరి వర్షం వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇది నాకు ఇదైపోతూ ఉంది తడిసి. ఇది చుక్కమల్లి అండి. అలాగే చూపిస్తూ వస్తాను చూడండి. ఇదైతే చేమ దుంపలు పెట్టాను.
ఇవైతే మీకు తెలుసు కదా, ఇవి యాపిల్ బేరు. ఈ యాపిల్ బేరు వస్తూ ఉన్నాయి, తింటూ ఉన్నాం మేము కోసుకొని. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇక్కడ ఒక కీరా కూడా పడింది. నిన్న ఒక కీరా హార్వెస్ట్ చేశానండి. ఇదొకటి, మొక్క కూడా ఒకటి ఉంది. ఇది చెర్రీ మొక్క అండి. లాస్ట్ ఇయర్ నాకు ఫ్లవరింగ్ వచ్చింది, కానీ ఈ ఇయర్ ఏమన్నా ఫ్రూటింగ్ వస్తుందేమో అని నేను వెయిట్ చేస్తున్నాను దీనికోసము. ఇది ఎర్ర వంగ మొక్క అండి, ఎర్ర వంకాయలు ఇవి. ఏదైతే దానిమ్మ 3 years అయింది పెట్టి. నాకు పెట్టి అంటే నేను సీడ్తో పెట్టానులేండి, అది ఇంకా కాయలేదు నాకు. ఇది అయితే లాంగ్ బీన్స్. ఇప్పుడే నేను 4 కాయలు ఉంటే కోసాను. అయితే బెండకాయలు అక్కడక్కడ ఉన్నాయి, ఇప్పుడు హార్వెస్ట్ చేశాను. ఇవి టమోటా పిందెలు. కాకర పిందెలు కూడా ఉన్నాయండి, పెద్దవి కాలేదు ఇంకాను. వంకాయలు చాలానే ఉన్నాయండి, కొయ్యలేదు. నిన్న కొన్ని కోసుకెళ్ళాను, ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక కీర ఉందండి, చూడండి కనిపిస్తుంది కదా. 2 ఉన్నాయి, 2 హార్వెస్ట్ చేశానండి. ఇక్కడ ఒక చెమ్మకాయ ఉంది, దానికైతే నేను సీడ్ కోసం వదిలిపెట్టేశాను. ఫ్లవర్ బీన్స్ కూడా నిన్న హార్వెస్ట్ చేశానండి కొన్ని. ఇదైతే నేతిబీర అంటే ఇది మామూలు బుడ్డ నేతిబీర అంటే చిన్నవి ఉంటాయి కదా, అవి ఇవి నేతిబీర ఇంకా రాలేదు. ఇదైతే నాకు కిరణికాయ అండి. 2 వచ్చున్నాయండి. ఒకటి పందికొక్కులు వస్తున్నాయండి పైకి, ఆ పందికొక్కు ఒకటి కొరికేసిందండి, తీసి పారేసాను. చూడండి వంకాయలు మంచిగా కాస్తున్నాయండి. ఇక్కడ పొట్ల తీగ అయితే వచ్చింది, మంచిగా వచ్చిందండి. ఆకులు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత హెల్తీగా ఉందో, కానీ ఇంకా కాయలు రాలేదండి. ఎప్పుడు వస్తాయో నేను కూడా వెయిట్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి. ఇవి మళ్ళీ రీసెంట్గా పెట్టిన వంగ మొక్కలండి ఇవి. పచ్చిమిర్చి కూడా చాలానే కాస్తున్నాయండి మాకు ఈ సంవత్సరము. లేవు అనుకుంటూనే ఇవి కూడా ఎర్ర వంకాయలేనండి. చూడండి చెట్టు వేయాలనే కానివ్వండి, మంచిగా కాస్తాయండి వంకాయలు. నాకైతే రావాలి అయితే చెట్టు బతికి. చూడండి ఎర్ర వంకాయలు ఎలా ఉన్నాయో.
తెల్ల వంకాయలు, ఎర్ర వంకాయలు, టమాటాలు చూడండి. ఇక్కడైతే 2 సీతాఫలం నిలబడ్డాయి. టమాటాలు చూడండి ఇంకా ఉన్నాయండి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయండి ఎర్ర వంకాయలు. మళ్ళీ ఇక్కడ రీసెంట్గా వంగ మొక్కలు పెట్టాను. ఇది సర్ప్రైజ్ అండి. ఇవి చూడండి పచ్చిమిర్చి ఎలా ఉన్నాయి అసలు చూడండి. చూపిస్తాను చూడండి. చెట్టుకి పట్టనంతగా కాసాయండి పచ్చిమిర్చి. తర్వాత చూడండి చూసారు కదా, సూపర్గా కాసిందండి ఈ చెట్టు. ఇంకో చెట్టు కూడా ఉందండి, చూపిస్తాను మీకు. ఇది కూడా ఒక టమోటా మొక్క. ఇదండి, ఇది ఒక పచ్చిమిర్చి మొక్క. ఇది కూడా మంచిగా కాసింది. చూసారు కదా. ఇవి వచ్చి మళ్ళీ తెల్ల వంకాయలండి. తెల్ల వంకాయలు ఇవి ఈ చెట్టుకు ఉన్నాయి, కింది వైపు ఉన్నాయి. ఇవి కూడా తెల్ల వంకాయలండి, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇవి తెల్ల వంకాయలే గుత్తులు గుత్తులుగా వస్తాయండి. ఇవి మళ్ళీ ఎర్ర నేరేడు కలర్లో వస్తాయి కదా అవి. ఇవి కూడా ఎర్ర వంకాయలేనండి. చామంతి మొక్క అయితే నా దగ్గర ఒక్కటే ఉందండి. తర్వాత వంకాయలు మొక్క వంగిపోయింది. ఇది చూడండి గుత్తులు ఎలా ఉన్నాయో చూడండి. వంగిపోయిందండి. దీనికి ఏమన్నా కర్ర పెట్టి కట్టేసుకుంటే మనము మంచిగా ఉంటుంది. ఇది మళ్ళీ రౌండ్ వంకాయలండి. ఇది రౌండ్ వంకాయలు. ఇటు నుంచి చూడండి పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో. చూసారు కదా, చాలా బాగా వచ్చిందండి పచ్చిమిర్చి. ఇవన్నీ మళ్ళీ బెండ, వంగ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి నేను ఇవి మళ్ళీ వంగ మొక్కలు పెట్టానండి. ఇక్కడైతే కాకర ఉంది. ఇదైతే తెల్ల చింత, అంటే అది ఆ చింత మరీ పచ్చగా ఉంటుంది. ఇది అయితే కొంచెం తెల్లగా ఉందండి ఈ చింత. కలుపు నిన్నటి నుంచి తీస్తూనే ఉన్నానండి, వస్తుంది చూడండి. తీస్తున్నాను ఇంకా తరగనే లేదండి. తీయాలి, ఇంకా ఉంది, చాలా ఉంది.
ఈసారి నేతి బీరలు కూడా చాలా వచ్చాయండి. ఇవి పచ్చవి. ఇక్కడ చూడండి, ఇవి చెమ్మకాయలు గుత్తులు గుత్తులుగా వస్తున్నాయండి. ఇదంతా నేతి బీరండి. నేతి బీరలు ఈ మధ్య చాలానే కాసాయండి నేతి బీరలు. ఇది మళ్ళీ మామూలు బీర. ఇప్పుడైతే ఎండ వస్తుందండి మంచిగాను. ఎండ ఉంది, గాలి కూడా ఉందండి. ఈ గాలికి అన్ని తీగలన్నీ ఎక్కడ అంటే అక్కడ విరిగిపోతున్నాయి. ఈసారి పందిరి మాత్రం చాలా స్ట్రాంగ్గా వేపించేసానండి. పందిరికి మాత్రం ఏమీ లోటు లేదు. ఇప్పుడైతే నాకు ఈరోజు కర్రీకి మాత్రం నేను ఇప్పుడే హార్వెస్ట్ చేసుకున్నాను, చూపిస్తాను మీకు. దొండకాయలు పైకి ఉన్నాయండి, నాకు అందలేదు. పన్నగంటి కూర కూడా నిన్నే హార్వెస్ట్ చేశాను. ఓకే అండి, చూశారు కదా నా తోట. చాలా అందంగా ఉందండి ఇప్పుడైతే. వింటర్లో బాగానే ఉంటుందండి ఎవరి తోటలైనా కానీ. సమ్మర్ వస్తేనే అండి కష్టము, చాలా కష్టం అయిపోతుంది సమ్మర్ వస్తే. ఓకేనండి, అయితే నా మిద్దె తోట మీకు నచ్చిందైతే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.